ఆంధ్రప్రదేశ్లో మీడియా వర్టికల్గా డివైడ్ అయిపోయింది. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈనాడు ఆంధ్రజ్యోతి తెలుగుదేశం పార్టీ. చివరికి వార్తలు సైతం అదే కోణాలలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన అరాచకాల్ని అరాచకంలాగా వార్త రాయడానికి ఎవ్వరూ అంగీకరించట్లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త కుటుంబం మీద దాడి జరిగిందని ఒకటి, తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్య వార్త ఒకటి ఈనాడు రాసుకొచ్చింది, జ్యోతి రాసుకొచ్చింది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు సాక్షి రాసుకొస్తుంది. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద జరిగిన దాడుల్ని రాయరు. ఇక్కడ విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా విగ్రహాల ధ్వంసం, సచివాలయాలకి రంగులు వేసేయడం, అంతకుముందు వైసీపీ రంగులు వేశారన్న దాని మీద కోర్టుల దాకా వెళ్ళి యాక్షన్ జరిగింది. ఇప్పుడు అట్లా కాదు, డైరెక్ట్గా వేరే రంగులు మార్చినా ఇప్పుడు పూర్తిగా పసుపు రంగులు వేసేసినటువంటి సందర్భం. కొన్ని చోట బోర్డుల ధ్వంసం, అక్కడ ఉన్నటువంటి జగన్ అనే బొమ్మ కనబడితే పగలగొట్టారు. అలాగే శిలాఫలకాలు ధ్వంసం చేశారు, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేశారు. యూనివర్సిటీల్లో వీసీల ఛాంబర్లలోకి వెళ్ళి గొడవలకి దిగి అర్జెంటుగా వెళ్ళిపోమన్నారు. ఓ రకంగా గతంలో యుద్ధాలు జరిగినటువంటి సందర్భంలో రాజులు యుద్ధం చేశాక రెండో రాజు అక్కడికి వచ్చేటప్పటికి పాత రాజు ఆయన సైన్యం అంతా పారిపోవాలి, వాళ్ళకి మద్దతుదారులని తీసుకెళ్ళి హింస పెట్టేవాళ్ళు, అరాచకం జరిగేది. ఇప్పుడు మళ్ళీ ప్రజాస్వామ్యం చచ్చిపోయి ఆంధ్రప్రదేశ్లో అట్లాంటి పరిస్థితి వచ్చింది. 2019లో ఏదైతే విధ్వంసం జరిగినటువంటి సంఘటన ఏంటంటే కరకట్ట దగ్గరన ఆ ప్రభుత్వ భవనాన్ని ధ్వంసం చేయడం. అప్పుడు చెదురుమదురు సంఘటనలు ఖచ్చితంగా జరిగినాయి. కాకపోతే 3-4 సంఘటనల్లో వ్యక్తిగతంగా కక్షలు తీర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇట్లాగా ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసమో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద దాడో అట్లాంటి సంఘటనలు ఏమీ చోటు చేసుకోలేదు. ఆనాడు కొన్ని చోట్లన ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అధికారం దగ్గరనే వైసీపీ వాళ్ళు వెళ్ళి దాడులు చేయడంతో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, హత్యల కిందన ఆ కేసులు నమోదైనాయి. బట్ ఇప్పుడు అలా కాదు, ఓవరాల్గా పూర్తి స్థాయి దాడులు, ధ్వంసం లాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీన్ని వార్తల్ని వార్తలుగా ఇవ్వాల్సినటువంటి పత్రికలు మానేసినాయి. 3 రోజుల నుండి అరాచకం జరుగుతుంది. స్వయంగా చంద్రబాబు గారు నేను ఎందుకు ట్వీట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి 2 రోజుల నుంచి ఎందుకు ట్వీట్లు చేస్తున్నాడు, పోలీసులు చేష్టలుడికి చూసినటువంటి సందర్భం. బట్ వార్తలుగా రాక ఆంధ్రప్రదేశ్ అన్నటువంటిది మరొకసారి మోసపోతూ ఉంది.